ఓం శివాయ నమః. ఓం కార్తీక దామోదరాయ నమః. కార్తీక పురాణం 23వ అధ్యాయం ద్వాదశి పారాయణ. అగస్త్యునకు అత్రి మహాముని వివరించిన ద్వాదశి పారాయణం గురించి చెప్పిన విశేషాన్ని వివరిస్తాను విను అని జనక మహారాజుకు వశిష్ఠుడు వినిపించిన అంబరీష చరిత్రను ఆలకించవలసినదిగా చెప్పసాగాడు. గంగా గోదావరి స్నానం వల్ల, సూర్యచంద్రగ్రహణ స్నానముల వల్ల కలుగు ఫలితముల కన్నా కార్తీక ద్వాదశి వ్రతం చేయువారికి అత్యధిక ఫలం సిద్ధిస్తుంది. కార్తీక శుద్ధ దశమి రోజున పగలు మాత్రమే భుజించాలి. మన్నాడు ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండాలి. హరినామ స్మరణతో గడపాలి. ఏమీయూ తీసుకోకూడదు. అలా ఆహార స్వీకారం లేకుండా ఉండి ద్వాదశి గడియలు మించిపోనీయరాదు. ఇలా చేయడమే ద్వాదశి పారాయణం అనబడుతుంది. ద్వాదశి పారాయణం చేసిన అంబరీషుని ఇతిహాసము చెబుతాను. పూర్వకాలంలో అంబరీషుడనే మహారాజు ఉండేవాడు. ఆయన గొప్ప హరిభక్తుడు. హరినామ సంకీర్తనమన్నా హరికథా శ్రవణమన్నా ఆయనకు ఎంతో ప్రీతి. ఒకానొక కార్తీక మాసంలో శుద్ధ దశమి రోజంతా నిరంతర భగవదారాధనలో ప్రొద్దుపుచ్చి ఏకాదశి నాడు నిలాహారమున్నాడు. మంచినీళ్లు కూడా ముట్టకుండా నిష్టగా ఉన్నాడు. ఏకాదశి వెళ్ళి ద్వాదశి గడియలు వచ్చాయి. గడియలున్న కాలంలోనే భుజించాలన్న సంకల్పంతో ఉన్నాడు. సమారాధన చేసి తాను భుజించాలనుకున్నాడు. ఆ సమయంలో దుర్వాస మహాముని వచ్చాడు. అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి, మునివర్యా, ద్వాదశి పారాయణ చేయబోతున్నాను. తమరు స్నానం చేసి సత్వరం సమారాధనకు రావలసిందిగా ఆహ్వానించాడు. అందుకు దుర్వాసుడు అంగీకరించి నదీ స్నానానికి వెళ్ళాడు. అంబరీషుడు ఎంతగా నిరీక్షించినా దుర్వాసుడు రాలేదు. అతిథి అభ్యాగతులు నారాయణ సమానులు. ద్వాదశి గడియలు పూర్తి కావస్తున్నందువల్ల తరుణోపాదేశానికై విజ్ఞులను ఆశ్రయించాడు అంబరీషుడు. మహర్షులారా, ద్వాదశి పారాయణ అతిక్రమించరానిది. అతిక్రమించినచో అంతకు ముందు చేసిన ద్వాదశి పారాయణ ఫలితం పోతుంది. అతిథి తానుగా వచ్చాడు. వానిని భోజనానికి ఆహ్వానించాను. అతిథికి పెట్టకుండా భుజించడం గృహస్థ ధర్మం కాదు. అందున ఇది ద్వాదశ పారాయణ పుణ్యకాలం. ఇప్పట్టున అట్టి అనాచారము చేయుట యుక్తము కాదు. దుర్వాసుడా రాలేదు. ద్వాదశి గడియలు అయిపోతున్న ఈ తరుణంలో నాకేది కర్తవ్యం అని అడిగాడు. దుర్వాసుడు అయాచితంగా లభించిన అతిథుల్లోనూ అన్నార్తుల్లోనూ కార్తీక ద్వాదశి పారాయణలోనూ పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేద ప్రవచనం. జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వల్ల ప్రజ్వలింపబడుటచే ఆకలి కలుగుతుంది. ఆ అగ్నిని యుక్తాహారముతో పూజించి శాంతింపచేయుట జీవ లక్షణము. జీవుడు చేసే భక్ష్య భోజ్య చోష్యాదుల రూపమైన ఆహారమును అగ్ని ఆరగిస్తున్నాడు. కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైన చండాలుడైన వదిలిపెట్టి భుజించరాదు. నిత్యాగ్నిహోత్రుడు నిష్ఠాగరిష్ట యోగీశ్వరుడైన విప్రశ్రేష్ఠుడగు దుర్వాసుడే అతిథిగా వచ్చాడు. అతనిని కాదని ముందుగా భోజనం చేయడం వల్ల ఆయురారోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి. భోజనానికి రమ్మని తానే ముందుగా భుజిస్తే ఆ ముక్కోపి శపించే పరిస్థితులు కూడా దాపురించవచ్చు. కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం, పారాయణ అతిక్రమించిన దోషం రెండు విపత్కరాలే అన్నాడు. కార్తీక పురాణం 23వ రోజు పారాయణ భాగం అంబరీష ఇతిహాసాధ్యాయము సమాప్తం. హర హర మహాదేవ శంభో శంకర.